చూడండి, అదే కంటైనర్ బండి, అసలు 4 వీల్ బండి, అది 4 టైర్ల బండి. ఇంత ముందుకు అసలు ఏ బండిని ఆపలేదు. చెప్పండి సార్, ఇదా బ్యాటరీలు సార్? మనం యూట్యూబర్. బ్యాటరీలు. నాకు దీనికి ఎంత వచ్చిందన్న టోల్ గేట్ ప్రైస్? ఎంత వచ్చింది టోల్ గేట్ ప్రైస్? ఈ మనకు 2 అవర్స్ టైం సేవ్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా అయితే 1 అవర్లో వెళ్ళిపోతాం, అలా అయితే 2.5 3 అవర్స్ పడుతుంది. మన బండి అయితే లోడింగ్ స్టార్ట్ చేశారు. మరి దీంట్లో ఎన్ని ఖర్చులు ఉంటాయి, టోల్ గేట్ ఖర్చులు ఎంత, డీజిల్ ఖర్చులు ఎంత, మా ఇద్దరికి ఖర్చు ఎంత వస్తుంది అనేది నేను వీడియోలో లాస్ట్ లో చెప్తాను. మనమైతే ఈ హోటల్లో పరోటా జస్ట్ కర్రీ అయితే తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు కిరాయి వచ్చింది. అదైతే లోకల్ కిరాయి కాదు, హైవే కిరాయే. లోడింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ కండ్లకోయ, అక్కడ ఒక లోడింగ్ పాయింట్. అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 3 ఉన్నాయి. సత్తుపల్లి ఒకటి, గుంటూరు ఒకటి, విజయవాడ ఒకటి. మనకి లోడింగ్ వచ్చేసి బ్యాటరీలు అంట. కస్టమర్ తో నాకు ఫోన్ చేశాడు. సో మన వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీరు సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ట్రాఫిక్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే మనం బల్గంపేటకి అయితే వచ్చాము. మనము ఇక్కడ ట్రాఫిక్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ మంగళవారం ఆదివారం మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చూడండి, మనమైతే ఇంకా అమ్మవారికి మొక్కేసి ఇబ్బంది రావద్దని చెప్పేసి మంచిగా ఆరాంసే మొక్కేసుకొని బయలుదేరుతున్నాం. అయితే మనది రెగ్యులర్గా అయితే పోటర్ ఆన్ చేస్తే అక్కడ మైఫిల్ దగ్గర అడ్డా ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా 3-4 బండ్లు పెట్టేశారు. ఎవరో ఇక్కడ ఉంటుండే మన అడ్డా. చూద్దాం, ఇప్పుడైతే ట్రాఫిక్ ఏం రాలేదు. మరి బోయిన్పల్లి, సుచిత్ర అటు సైడ్ ఏమన్నా ట్రాఫిక్ ఉంటుందేమో చూడాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బోయిన్పల్లి సిగ్నల్ దగ్గర అయితే ఒక 200 మీటర్స్ వరకు ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఇది గూడ్స్ వెహికల్ నో ఎంట్రీ టైం కదా, పెద్ద పెద్ద బండ్లన్నీ వస్తాయి, ట్రాఫిక్ అనేది పెద్దగా అయిపోతుంది. సో దానివల్ల మధ్యాహ్నం టైంలో అయిపోతుంది. మనకు వచ్చేసి ఈ కిరాయి వచ్చేసి 10,000 కిరాయి. మరి దీంట్లో ఎన్ని ఖర్చులు ఉంటాయి, టోల్ గేట్ ఖర్చులు ఎంత, డీజిల్ ఖర్చులు ఎంత, మా ఇద్దరికి ఖర్చు ఎంత వస్తుంది అనేది నేను వీడియోలో లాస్ట్ లో చెప్తాను. అందరు కూడా కామెంట్ ఇస్తున్నారు, దీని కిరాయి ఎంత, డీజిల్ ఎంత, టోల్ గేట్ ఖర్చులు ఎంత వచ్చాయి, అవి కూడా పెట్టాలి బ్రో అని అంటున్నారు. సో నేను కూడా దానికి పెట్టలేదు, నిన్న నుంచే చెప్పాను. నెక్స్ట్ కిరాయిల నుంచి పెడతాను, అవి కూడా చెప్తాను అని చెప్పేసి. సో మనకు వచ్చే కిరాయి వచ్చేసి 10,000. మరి మన దారి ఖర్చులు ఏందనేది లాస్ట్ కి ఎండింగ్ లో చెప్తాను. ట్రాఫిక్ అయితే చాలా ఉంది, ఎందుకంటే మధ్యాహ్నం టైం కదా. ఇప్పుడని కాదు, రెగ్యులర్ గా ఏ టైం అయినా సరే, ఆదివారం తప్పించి మిగతా టైంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆదివారం టైంలో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇండస్ట్రియల్ ఏరియాలు అన్ని బంద్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. చూద్దాం, ఆ కస్టమర్కి ఏమో 1 అవర్లో వస్తా అని చెప్పాను, ఇప్పటికి 1.5 అవర్ అయింది. అతను కూడా ఏం ఫోన్ చేయలేదు. ఇప్పుడు మనం వెళ్ళే లోపు లంచ్ టైం అయిపోతుంది. మరి లేబర్ లోడింగ్కి వస్తారా రారా, మరి లంచ్ అయిపోయాక వస్తారా చెప్పలేము, చూద్దాం. మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చేసాము. లోడింగ్ పాయింట్కి వచ్చి బండి పెట్టేసాము. మనం అనుకున్నట్టే లంచ్ టైం కదా, ఇక ఇదే ఫ్యాక్టరీ అన్నమాట. బ్యాటరీస్, ఇన్వర్టర్స్. ఇంకా వాళ్ళు కూడా అక్కడ అన్నం తింటున్నారు, వాచ్మెన్, సెక్యూరిటీ వాళ్ళు. లోపల లేబర్ కూడా తింటున్నారు. ఆల్రెడీ ఒక బండి పెట్టారు లోడింగ్కి, లంచ్ టైం అనే వరకల్లా ఆగిపోయారు. ఆ బండి కూడా విజయవాడకి వెళ్తుంది. ఇదే లోడింగ్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాక్టరీ ఇది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు 45 నిమిషాలు అన్నారు లోడింగ్కి. చూద్దాం, లోడింగ్ అయ్యేటప్పుడు వీడియో పెడతాం. మన బండి అయితే లోడింగ్ స్టార్ట్ చేశారు. లోడింగ్ అయితే స్పీడ్గానే అవుతుంది, కాకపోతే 3.5 టన్నులు వస్తుంది అన్నారు. రిస్క్ చూడాలి. అసలు 3.5 టన్నులు అంటే మరి దారిలో టైర్లు లీపోవడం అట్లాంటివన్నీ జరుగుతాయి. ఇప్పుడైతే మన బండి లోడింగ్ అయిపోయింది, తార్పాలు కూడా కట్టువేసుకున్నాము. అతను ఏమన్నాడంటే, బ్రదర్ నీకు రబ్బర్ తార్పాలు ఉంటే రెగ్యులర్గా కిరాయి ఇస్తాను అన్నాడు. నెక్స్ట్ అయితే మనం రబ్బర్ తార్పాలు కొనుక్కోవాలి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం.
ఓకే, ఇప్పుడైతే కంపల్సరీ బిజీ సౌండ్ అయితే రావాలి. ఆగిపోయాకనే బండి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే సెన్సార్ బండి కదా, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. బండి అయితే 3.5 టన్నుల పైన వేసారు, ఏం అర్థం అవ్వట్లేదు. టైంకి అయితే డైలీ నీడ వచ్చేది లే వర్షం వచ్చేది. ఇప్పుడు లోడ్ ఎక్కువ ఉంది, ఎండ బాగా వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే డిస్క్ ప్యాడ్లు టైర్లు హీట్ అయిపోయి పలిగిపోతాయి. అదే మెల్లగా వెళ్ళాలి. ఇప్పుడు 60 దాటద్దు స్పీడ్, దాటితే మాత్రం టైర్లు పలిగిపోతాయి. ఇప్పుడైతే మనం కంటిన్యూ అవుతున్నాం. నెక్స్ట్ డీజిల్ కొట్టించుకోవాలి. డీజిల్ కొట్టించుకోగానే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఎల్బీ నగర్ లో దిగుతాం. దిగి వెళ్ళిపోవడమే. $3000 డీజిల్ కొట్టిస్తున్నాం. ఇదైతే ఎన్ని కిలోమీటర్ పోతుందో తెలియదు, ఎందుకంటే ఓవర్లోడ్ కదా. దాన్ని బట్టి మైలేజ్ అయితే చెప్పలేము. అసలు చాలా ఘోరం అయిపోతుంది మైలేజ్ అయితే. అసలు మైలేజ్ గురించి పక్కన పెడితే టైర్లు ఉంటే పలిగిపోతే కూడా తెలియదు. ఎందుకంటే ఒక 5 కిలోమీటర్లు తిరగానే టైర్లు హీట్ అయిపోయాయి. అయితే మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాము, ఓఆర్ఆర్. దీనివల్ల మనకు చాలా టైం సేవ్ అయిపోతుంది. ఎందుకంటే నాకు లోడింగ్ పాయింట్ నుంచి ఇక్కడ షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్కి 7 కిలోమీటర్లు మాత్రమే. కానీ లోకల్లో నుంచి వెళ్తే మనం అమీర్పేట్ నుంచి ఎల్బీ నగర్, కోటి, ఉప్పల్ అట్లా వెళ్ళాలంటే మాత్రము మనకు 3 అవర్స్ పడుతుంది. చాలా టైం సేవ్. మనకు 2 అవర్స్ టైం సేవ్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా అయితే 1 అవర్లో వెళ్ళిపోతాం, అలా అయితే 2.5 3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ డ్యూటీ దిగే టైము, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. చూద్దాం. ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ ఎక్కాము, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నో ట్రాఫిక్ టైం, సో ట్రాఫిక్ అనేది 0 ట్రాఫిక్. ఈ టోల్ గేట్ ప్రైస్ ఎంత ఉంటుందో అనేది కూడా మనం చూద్దాము. 3000 అయితే డీజిల్ కొట్టించాను. చూడండి ఎంత టైం సేవ్ అయిందంటే, నిజంగా మనకు 45-50 మినిట్స్ లా మనం విజయవాడ రోడ్కి వచ్చేసాం. ఇక్కడ ఎగ్జిట్ నంబర్ 7లో ఎక్కాము, ఎగ్జిట్ నంబర్ 11లో దిగుతున్నాం. గంట పట్టింది. మనకు లోకల్లోకి వెళ్తే 2.5 నుంచి 3 గంటలు కంపల్సరీ పడుతుంది. అందుకే అంటున్నాను, బయట నుంచి ఎవరన్నా వచ్చినా కానీ ముంబై నుంచి బెంగళూరుకి వెళ్ళారనుకో లోకల్లో రావద్దు, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. మనకి ఎంత 100 నుంచి 150 వరకు అవుతుంది టోల్ గేట్ ప్రైజెస్. అంటే టోల్ గేట్ ఛార్జ్ అయితే 150-200 లోపు అవుతుంది. కానీ చాలా టైం సేవ్ అవుతుంది. దారిలో ఎవరన్నా పోలీసు వాళ్ళు పట్టుకునేది ఉన్నా కానీ ఆ చాలను కూడా సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ దిగుతున్నాము. దీని టోల్ గేట్ ఛార్జెస్ ఎంత ఉంటుందో నేను చెప్తాను. అందరు కూడా అడుగుతున్నారు దేనికి ఎంత ఖర్చు వస్తుంది ఏంది అని చెప్పేసి చెప్పమంటున్నారు. నేను అందుకనే మొత్తం ఎంతెంత అయిందని, దేనికి ఫుడ్కి ఎంత ఖర్చు అయింది, టోల్ గేట్కి ఎంత ఖర్చు అయింది, డీజిల్కి ఎంత ఖర్చు అయింది, దాంట్లో పోలీసు వాళ్ళు పట్టుకుంటే దానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ కి. టోల్ గేట్ ప్రైస్ ఎంత ఉంటుందో చూద్దాము. నాకు దీనికి ఎంత వచ్చిందన్న టోల్ గేట్ ప్రైస్? ఎంత వచ్చింది టోల్ గేట్ ప్రైస్? అచ్చా, ఇల్లు పని చేస్తున్నాడు అతనికే ఐడియా లేదంట. మీకు ఫోన్ పేలా నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో నేనైతే ఈ టోల్ గేట్లు అన్ని ఒకసారి ఛార్జ్ చేసి టోటల్ ఎంత అయిందో అనేది లాస్ట్కి చెప్తాను. అది వచ్చేసి హైదరాబాద్ రోడ్, ఇది వచ్చేసి విజయవాడ రోడ్, విజయవాడ ఖమ్మం. డైరెక్ట్ ఇప్పుడు మనము వచ్చే వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ వెహికల్ ఎల్బీ నగర్ నుంచి వస్తాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్ నుంచి వస్తాయి. ఇదంతా విజయవాడ హైవే అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనము నార్కెట్పల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మనం వచ్చేసి చోటుప్పల్, చిట్యాల్, నార్కెట్పల్లి అని చెప్పేసి వచ్చాము. ఇక మనం వచ్చేసి నార్కెట్పల్లి బ్రిడ్జ్ పైన 2 వస్తాయి. ఒకటి స్ట్రైట్ విజయవాడకి వెళ్ళేది వస్తుంది, ఒకటేమో లెఫ్ట్ సైడ్ నల్గొండ ఆ రూట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, మనకు ఆ లెఫ్ట్ రోడ్ తీసుకోవాలి. తీసుకుంటే బ్రిడ్జ్ కిందకి రైట్ తీసుకొని నల్గొండ రూట్కి వెళ్తాం.
మిర్యాలగూడ, సత్తన్నపల్లి ఆ రూట్ లో వెళ్తాం. చూసారు కదా, ఈ లెఫ్ట్ తీసుకోవాలి. చాలా మంది కొంతమంది మ్యాప్ పెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రైట్ వెళ్ళిపోతారు అన్నమాట. దానికోసం చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జ్ కిందకి రైట్ తీసుకుంటే మనం రెగ్యులర్ గా లెఫ్ట్ సైడ్ లో టీ తాగుతాము. అక్కడ టీ పాయింట్ చాలా ఉంటాయి, చాయ్ వాళ్ళ మంచి మంచి టీలు. మళ్ళీ అక్కడ తాగామంటే మళ్ళీ మనం ఎక్కడ తాగం, ఇక అక్కడికి వెళ్ళి టీ తాగేసి ఇక నాన్ స్టాప్ ఉండడమే. మనం టీ తాగేసి బయలుదేరాం. మా ఫ్రెండ్ కూడా ఒక అతను కలిసాడు ఇక్కడ టీ పాయింట్ దగ్గర. ఎక్కడికి వెళ్తున్నారా అంటే నల్గొండకి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాడు. విత్తనాలు లోడ్ చేసుకొని వెళ్తున్నాడు. సో వాడి మాటల్లో పడిపోయి నేను టీ తాగడం వీడియో తీయలేదు. టీ తాగేసి అయితే ఇప్పుడు బయలుదేరాము. ఇలా స్ట్రైట్కి వెళ్తే నల్గొండ, మిర్యాలగూడ అట్లా వెళ్తాము. మనం సత్తన్నపల్లి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఈ రోజు ఆల్ట్ అయిపోవడమే. ఎందుకంటే కస్టమర్ కూడా ఏమన్నాడంటే రేపు పొద్దుగాలనే 7 గంటలకు 8 గంటలకు అన్లోడ్ అవుతుంది అని అన్నాడు. సో నేను కూడా ఓకే అన్నా అని చెప్పేసి అన్నాను. ఇక్కడ మనము అక్కడనే ఆల్ట్ అయిపోవాలి. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. దానికంటే ముందే ఏదన్నా పెట్రోల్ బంక్ ఉంటే ఆపుకుంటాం. ఎందుకంటే ఈ దోమలు ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల అదే పెట్రోల్ బంక్ అనుకోండి కొద్దిగా వెళ్తురు ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది కాబట్టి దోమలు ఏమి ఉండవు. సో మేమైతే ఏదైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడనే స్టే అయిపోయి రేపు పొద్దుగాలనే అంటే ఒక 15-20 కిలోమీటర్లు ఉందనగా ఆగిపోతాం. ఒక 10 కిలోమీటర్లైనా సరే ఆగిపోయి పెట్రోల్ బంక్ లో ఉంటాం. చెప్పండి సార్. ఇదా బ్యాటరీలు సార్? మనం యూట్యూబర్. బ్యాటరీలు అదే ఇన్వర్టర్ ఇంట్లో వాడుకునే బ్యాటరీలు. ఇది తెలంగాణ, ఆంధ్ర సార్? ఇది సార్ ఆల్రెడీ ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఉంటాయి కదా సార్ ఇవన్నీ. ఇక్కడైతే మన బండి ఆపాము. ఇది దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మన రీచ్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే బస్సులు అన్నీ ఆగాయి. ఇక్కడైతే టీ టైం ఉంది. చెప్పాలంటే చాలా బండ్లు బస్సులు ఎక్కడ ఆగుతాయి అంటే చాలా ఫేమస్ ఏరియాల్లో ఫుడ్ బాగుంటేనే ఆగుతాయి. ఇక్కడైతే టీ టైం ఉంది. ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, అక్కడ ఆగి ఉన్నాయి. మొత్తం బస్సులన్నీ చాలా బస్సులు ఆగి ఉన్నాయి, 1-2 కాదు. కార్లు, బస్సులు ఇవన్నీ ఆగి ఉన్నాయి. ఇక్కడ మనకేమన్నా ఫుడ్ మంచిగా ఉంటుందేమని చెప్పేసి ఆగాము. మనమైతే ఈ హోటల్లో పరోటా జస్ట్ కర్రీ అయితే తీసుకున్నాము. ఇదైతే బాగుంది, సో మంచిగా ఉంది. ఇదైతే మావాడైతే తింటున్నాడు. నేను కూడా ఇది ఒకటి ఆర్డర్ చేసుకుంటున్నాను. ఓకే, మరి ఇదైతే తినేసి ఇక బయలుదేరడమే, నాన్ స్టాప్ బండి కొట్టడమే. మనం తినేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చి డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు అయితే ఉంది. ఒకటే మనము బిర్యానీ తిందాం బిపిన్ అంటే లేదన్నా చపాతీ అన్న పరోటా అన్న తిందామని చెప్పేసి అన్నాడు. మనం తెలియదు కదా మనకు 35-40 కిలోమీటర్లు ఉందని. సో జాదా దూర్ నయ్యే అని చెప్పేసి అంటే వద్దన్నా మనం చపాతీ తిందాము లేదంటే పరోటా తిందాం అంటే ఓకే అని చెప్పేసి పరోటా తీసుకున్నాను, తిన్నాను, మంచిగా ఉంది. సో మనకు ఈ బస్సులు అందరూ వాళ్ళకు కమిషన్ ఏం రాదు అక్కడ ఆపుకుంటే. ఎందుకంటే వాళ్ళు తినే ఎంత తిన్నా కానీ ఫ్రీ ఉంటది. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే వీళ్ళిద్దరే వస్తారు, ఎవరు కిన్నరు ప్లస్ బస్ డ్రైవర్ ఇద్దరే వస్తారు కదా. వీళ్ళ త్రూలో వాళ్ళకు వచ్చేది ఎంత అంటే ఫుడ్, వాళ్ళు చికెన్ తినని, మటన్ తినని, ఫుడ్ ఏదన్నా దాల్ రైస్, పప్పు రైస్ ఏది తినని వాళ్ళకు వచ్చేది మాత్రం ఫ్రీ. ఎందుకంటే వీళ్ళ తరఫు నుంచి వీళ్ళిద్దరే వస్తారు, కానీ వీళ్ళ నుంచి వచ్చేది 50 మంది నుంచి 60 మంది మధ్యలో వస్తారు. 60 మంది రారు కానీ 40 నుంచి 50 మంది వస్తారు. సో దానికోసం అనేది ఈ బస్సు కండక్టర్ కి డ్రైవర్ కి ఫ్రీ ఫుడ్ ఇస్తారు. సో దానికోసం అని చెప్పేసి నేను మంచిగా ఉందని ఆపాను. మంచిగానే ఉంది, కాకపోతే రేటే ఘోరంగా ఉంది. మనకి ఇద్దరు కలిపి 250 తీసుకున్నారు. అంటే ఒక ప్లేట్ వచ్చేసి 130 రూపాయలు పడ్డది, పరోటా విత్ కర్రీ. అది చికెన్ కర్రీ కూడా కాదు. అది నాకైతే అమ్మ ఎందుకురా ఇక్కడ ఆపాను అనిపించింది. అది ఏ ఊరో కూడా తెలియదు. మనకైతే ఈ లెఫ్ట్ తీసుకుంటాము ఇంకో 2-3 కిలోమీటర్లో. చూడండి ఇంకోటి చెప్పాలంటే అసలు మనకు ఇంత ముందుకు ఒక స్పీడ్ బ్రేకర్లు వచ్చిండే, అతనేమో బైపాస్ రోడ్ నుంచి వస్తున్నాడు. బైపాస్ రోడ్ నుంచి వస్తుంటే
ఏమైందంటే అతను ఒకటేసారి వచ్చేసి సడన్ బ్రేక్ కొట్టాడు. నేను ఎవరికైనా సరే అంటే మన డ్రైవర్లందరికీ, హైవే డ్రైవర్లందరికీ తెలుసు ఎక్కడ ఏ టైంలో ఏ స్పీడ్ లో రావాలో అందరికి, ప్రతి ఒక్క డ్రైవర్ కి తెలుసు. కానీ బైక్ వాళ్ళకి చెప్తున్నాను, బైపాస్ నుంచి వచ్చేటప్పుడు రెండు మూడు స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఉంటాయి తెలుసా? అక్కడ స్పీడ్ బ్రేకర్ ఎందుకు వస్తుంది? హైవే నుంచి ఎవరైనా జెట్ స్పీడ్ లో వస్తారు కదా, ఎవరైనా సరే జెట్ స్పీడ్ లో వస్తారు కదా, వాళ్ళకి వచ్చేటప్పుడు మనకి ఎదురు పోవద్దు అని చెప్పేసి వాళ్ళు బైపాస్ లో 2 నుంచి 3 స్పీడ్ బ్రేకర్లు పెడతారు. ఎందుకంటే ఆ 2-3 స్పీడ్ బ్రేకర్ దగ్గరనే స్లో అవుతారు కదా. ఆ స్లో అయినప్పుడు ఈ హైవే జెట్ స్పీడ్ లో ఎవరైతే వస్తారో ఆ వెహికల్స్ కనిపిస్తాయి అని చెప్పేసి అక్కడ బైపాస్ లో 2-3 స్పీడ్ బ్రేకర్లు అయితే పెడతారు. ఓకే, నీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఎందుకంటే తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, తెలిసే వాళ్ళకి కాదు. చూడండి, అదే కంటైనర్ బండి, అసలు 4 వీల్ బండి, అది 4 టైర్ల బండి. ఇంత ముందుకు అసలు ఏ బండిని ఆపలేదు, ఇప్పుడు మాత్రం ఆ బండిని ఆపేసి ఎంక్వైరీ చేస్తున్నారు. దాంట్లో ఏముంది, ఎక్కడికి వెళ్తున్నావు, తెలంగాణకి వెళ్తున్నావా అని చెప్పేసి అంటున్నారు. ఇంత ముందుకు నన్ను కూడా ఒక పోలీస్ అతను అట్లనే ఆపాడు. నేను అసలు ఆల్ ఇండియా పర్మిట్ ఉందని చెప్పేసి చెప్పాను. సో ఫ్రెండ్స్, ఎవరికి భయపడకండి, మీకు ఆల్ పేపర్స్ మంచిగా ఉంటే, హెవీ లోడ్ ఉన్నా కానీ ఇక్కడేం కాంటర్ లేదు కదా, చూడండి ఇక్కడేం హెవీ కాంటర్ లేదు కదా, దానికి అప్పుడు అతనికి ఎందుకు, ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు భయపడడం? మనం చేసేది దొంగతనం కాదు, కష్టపడుతున్నాం. మనం పొద్దున్నే లేసేసాము, ఇంచుమించు 7:30 అవుతుంది. కస్టమర్ కి ఫోన్ చేసి, నాకు ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు ఉంది, కస్టమర్ ఫోన్ చేసి అన్న లొకేషన్ పెట్టండి అన్నాడు. అంటే అమ్మాలికి ఫోన్ చేశాను, 8:15 వరకు వచ్చేస్తాను, 8:15 వరకు వచ్చేస్తా అని చెప్పేసి చెప్పారు. అరే నాకు 7 గంటల వరకు, అంటే అతను 8 అన్నాడు, కొంచెం తొందరగా అంటే సరే 7 గంటల వరకు అయ్యేటట్టు చూస్తాను, ట్రై చేస్తాను అన్నాడు. ఇప్పుడు చూస్తే అతనే ఇంకో 1/2 గంట ఎక్స్ట్రా తీసుకున్నాడు. 8 చెప్పి 8:15 తీసుకున్నాడు. ఇప్పుడైతే మనకు ఇక్కడ అయితే రోడ్ బాగాలేదు. బండికి లోడ్ అయితే 3 టన్నుల 900 కేజీల దాకా వచ్చింది. ఈ రోడ్ లో స్పీడ్కి వెళ్తే ఏమవుతుంది అంటే టైర్ ఎయిర్ వచ్చేస్తుంది అనమాట, బుగ్గలాగా వచ్చేసి టైర్ పలిగిపోవడం అవుతుంది మనకి. ఇప్పుడైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టైర్ పలిగిపోతే మాత్రం బొగ్గేగా. ఓకే, ఇప్పుడైతే అన్లోడింగ్ పాయింట్ కి అయితే వెళ్ళి అన్లోడ్ తొందరగా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అన్లోడింగ్ పాయింట్కి వచ్చాము. అన్లోడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 16-20 బ్యాటరీలు ఉన్నాయి. నాకు కూడా తెలియదు, బిల్లులో చూడాలి. 16 దింపేయంగానే మనకు గుంటూరు అనేది వెళ్ళిపోవాలి. గుంటూరుకి వెళ్ళిపోతే తొందరగా అన్లోడ్ అయిపోతుంది. మనకు సత్తెనపల్లిలో అన్లోడ్ అయిపోయింది. మనకు సెకండ్ అన్లోడింగ్ వచ్చేసి గుంటూరులో. ఆ అన్లోడింగ్ కూడా 8 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఆ రోడ్ అయితే అస్సలు బాగలేదు. ఇప్పటి నుంచి కాదు, ఒక 10 ఇయర్స్ నుంచి అంతే. నేను డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి అసలు సత్తెనపల్లి టు గుంటూరుకి ఆ రోడ్ మొత్తము బ్యాండేజ్ చేసినట్టు ఉంటుంది. రోడ్కి స్కిన్ కి బ్యాండేజ్ చేస్తే ఎట్లుంటది, అట్లా రోడ్ కి బ్యాండేజ్ చేస్తే అట్లుంటది. మొత్తం రోడ్ బాగుండదు. అందుకనే మెల్లగా వచ్చాను, లోడ్ ఎక్కువ కదా అట్లా అని చెప్పేసి. ఇప్పుడైతే మనకి 8 కిలోమీటర్స్ ఉంది. గుంటూరులో 2 అన్లోడింగ్ పాయింట్లు. మనకు ఫస్ట్ ఒకటే అన్నాడు, లాస్ట్ కి లోడ్ అయిన తర్వాత 2 అన్లోడింగ్ పాయింట్లు అని చెప్పాడు. సరే లేక తప్పుతుందా ఒకసారి కిరాయి ఒప్పుకున్నంత అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఇప్పుడు గుంటూరులో 2 అన్లోడింగ్ పాయింట్లు. అది అయిపోగానే విజయవాడలో 1 అన్లోడింగ్ పాయింట్. అసలు విజయవాడలోదే 2.5 టన్నులు ఉంది, మెయిన్ విజయవాడదే. ఇంకా అది అయిపోగానే మనము విజయవాడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ బాబాయ్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారంట, చూడాలి ఇంకా కిరాయి దొరుకుతుందా లేదా, రిటర్న్ కిరాయి అనేది. బండ్లు కూడా 10 బండ్లు ఉన్నాయంట అన్లోడింగ్ పాయింట్, అది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర. కిరాయి దొరకడం కష్టమేమో అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా 7 బండ్లు ఉండే, కానీ 2-3 అవర్స్ లో దొరికిపోయింది కిరాయి. చూడాలి. ఇప్పుడైతే మనం సత్తెనపల్లి టు గుంటూరుకు వస్తున్నాం కదా, రోడ్ అస్సలు బాగలేదు. ఇప్పుడైతే గుంటూరులో ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ అయితే అవుతుంది. ఆ పైన వైట్ కలర్ బాక్సులు ఉన్నాయి కదా ఇన్వర్టర్లు, అవన్నీ పైన మేమే జమాయించుకున్నాము, నేను బీపిన్ కలిసి.
అవి అడ్డున్నాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అన్లోడ్ చేయంగానే అవన్నీ పైన పెట్టిన ఇన్వర్టర్లన్నీ మళ్ళీ కింద పెట్టుకోవాలి. కింద పెట్టేసుకొని ఇంకా తార్పల్ కూడా మొత్తం ఎండనే ఉంది, ఇక్కడ వర్షం వచ్చే సూచన ఏం లేదు. సో తార్పల్ తీసేసి ఇంకా పక్కన ఇంకో 4.5 కిలోమీటర్లు వెళ్తే 4.5 కిలోమీటర్స్ వెళ్తే ఇంకో అన్లోడింగ్ పాయింట్, ఇంకా అక్కడ అన్లోడ్ చేసేసుకొని నాన్ స్టాప్ విజయవాడ కొట్టడమే. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అన్లోడింగ్ పాయింట్ లో అక్కడ ముంగడ కనిపిస్తున్నాయి కదా ఆరెంజ్ కలర్ లో 1, 2, 3 బాక్సెస్ ఉన్నాయి కదా, అది కాకుండా పైన కూడా ఉన్నాయి దాని వెనకాల. అవి అటు సైడ్ కి సోలార్ ప్యానెల్స్ ఉంటాయి, ఆ ప్యానెల్స్ అన్లోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాక వీడియో తీస్తాను.